హైదరాబాద్ శివారు నార్సింగిలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిని పట్టుకున్న పోలీసులు ఆమె నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రాముల ఎండీఎంఏను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ గోవా నుండి తీసుకుని వచ్చినట్టుగా సమాచారం. నార్సింగి పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. బిందు, హైదరాబాద్ లో తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్సింగ్ పోలీసుల సోదాల్లో ఒక యంగ్ హీరో ప్రియురాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డది. మా దగ్గర నుంచి 4 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉదిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ అమ్మినట్టుగా ఆమె పోలీసుల వాంగ్మూలంలో అంగీకరించింది. అయితే ప్రధానంగా కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటికే పలువురిపైన అనేక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కావచ్చు, ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవుతున్న నేపథ్యం కావచ్చు, కానీ మరొకసారి ఒక యంగ్ హీరోకి సంబంధించినటువంటి ప్రేయసి ప్రస్తుతం ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తోంది. ఎవరు ఉదిత్ రెడ్డి, ఇతనికి డ్రగ్స్ తో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అన్న కోణంలో ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కేవలం వీళ్ళిద్దరికే డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయా, లేదంటే ఎవరైతే హీరోగా చెప్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి యంగ్ హీరో గతంలో నార్సింగ్ లో యాక్సిడెంట్ చేసి పారిపోయిన కేసులో కూడా అతడు అరెస్ట్ అయ్యాడు. అతనికి సంబంధించినటువంటి ప్రియురాలు అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ కు తరలించారు. మొత్తం ఈ కేసు వెనకాల ఎవరున్నారు అంటే గోవా నుంచి ఎవరెవరికి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకొచ్చి ఉదిత్ రెడ్డి విక్రయాలు సాగిస్తా ఉన్నాడు. 10,000 రూపాయలకు గ్రామ్ చొప్పున కూడా ఈ యొక్క ఎండీఎంఏ డ్రగ్స్ ను అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరిని ఎవరైతే లావణ్యతో పాటు ఉదిత్ రెడ్డిని కస్టడీ తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక అంశాలు డ్రగ్స్ కేసులో వెళ్లి చూసే అవకాశం కనిపిస్తా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది పైన ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కానీ మళ్లీ తిరిగి ఒక యంగ్ హీరో ప్రేయసి అరెస్ట్ కావడం కూడా సంచలనం కలిగిస్తుంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి డ్రగ్స్ ఇంకా కొనసాగుతుందని మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ నార్సింగ్ ఏరియాలో కూడా పదే ఇలాంటి డ్రగ్స్ కేసులు అరెస్ట్ కావడం మాత్రం సంచలనం కలిగింది. గతంలో మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున కూడా నైజీరియన్లు కూడా ఇదే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. నైజీరియన్లు ఇప్పటికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ కు అలవాటైనటువంటి డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు పెడ్లర్స్ గా మారి పెద్ద ఎత్తున కూడా గోవా నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ, ముంబై నుంచి కూడా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి కూడా అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. కానీ ఇది ఆషామాషి వ్యవహారం కాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సామాన్యుల వరకు కూడా ప్రస్తుతం డ్రగ్స్ వెళ్లిందన్న విషయాన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక డీజీ స్థాయి అధికారితో కూడా నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది. కానీ వరుస దాడుల్లో అరెస్టు సాగుతున్నప్పటికీ మాత్రం ఏ మాత్రం డ్రగ్స్ వినియోగదారుల్లో తీరు మారడం లేదు. పదే కనీసం వారంలో 2 కేసులు కూడా డ్రగ్స్ కు అరెస్ట్ అవుతున్న పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తా ఉంది. మరి ప్రస్తుతం ఈ కేసులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అసలు లావణ్యకి ఎవరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరితో కలిసి డ్రగ్స్ సేవిస్తా ఉంది, ఆమె సేవిస్తుందా లేదంటే వేరొకరి కోసం కొనుగోలు చేసిందా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సింది. ప్రస్తుతం అయితే లావణ్యను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అతనితో పాటు ఎవరి దగ్గరైతే డ్రగ్స్ కొనుగోలు చేసిందో ఉదిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరిద్దరి కస్టడీ తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.